దేవరపల్లి అక్షిత కిషోర్. మా తండ్రి గారి పేరు దేవరపల్లి కిషోర్ కుమార్. ఇలా నాకు గత కొన్ని సంవత్సరాలుగా నా తల్లిదండ్రుల నుంచి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను బౌరిశెట్టి అశోక్ అనే అబ్బాయిని ఇష్టపడ్డాను. మా ఇంట్లో వాళ్ళ అంగీకారం లేనందున మేమిద్దరం మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. నేను ఫస్ట్ టెంపుల్లో మ్యారేజ్ చేసుకొని సర్టిఫికేట్ కోసం మళ్ళీ క్రిస్టియన్ మ్యారేజ్ చర్చ్ లో చేసుకున్నాము. బిషప్ ప్రభుదాస్ పాస్టర్ గారు మా పెళ్లి చేసి ఉన్నారు. మేము ఇట్లా మా ఆయనకి చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పానని నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నా పెళ్లి రోజునే నేను రాసి ఇచ్చాను. కానీ నా కంప్లైంట్ మరి ఎఫ్ఐఆర్ చేశారో చేయలేదో కూడా నాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మా మమ్మీ డాడీ కావాలని చెప్పానని ఇట్లా తన పైన లేనిపోయిన కేసులన్నీ పెట్టి కిడ్నాప్ కేసు పెట్టారు ఫస్ట్. ఆ తర్వాత గంజాయి అసలు తాగడు కానీ 25 కేజీలు గంజాయి కేసు పెట్టి 6 నెలలు జైలు శిక్ష వేయించేశారు. తర్వాత మళ్ళీ డబుల్ ఫోక్సో పెట్టారు. ఏమీ చేయలేదు, అసలు ఏమీ జరగలేదు అని చెప్పానని నేను కోర్టుకి అటెండ్ అవ్వి తన పట్ల సాక్ష్యం చెప్తానని అన్నానని చెప్పానని, నువ్వు సాక్ష్యం చెప్తే నిన్ను ఇంకా మేము ఉంచము అది ఇదని చెప్పని బెదిరించి కొట్టి, ఆ రోజు నేను కోర్టుకి వెళ్తే కోర్టులో నుంచి తీసుకొని వెళ్ళిపోయి వేరే ఊర్లో దాచిపెట్టడం చేశారు. నేను తర్వాత మళ్ళీ 2-3 సార్లు కోర్టుకి వెళ్దాము, ఇట్లా నాకు జరుగుతుందంతా అన్యాయము, తన జీవితం పోతుంది, 2 సంవత్సరాలు ఆల్రెడీ జైలు చేసి వచ్చాడు అని చెప్పండి నేను వెళ్ళి బాధపడి చెప్దామని చెప్పి వెళ్తే నన్ను అట్లా ఎలనీయకుండా చాలా కొట్టి టార్చర్ పెట్టేవాళ్ళు. ఇంట్లో పెట్టి తాళాలేసి చాలా హింస పెట్టేవాళ్ళు. అసలు మారతాను అని చెప్పనని చెప్పి నేను చదువుకుంటా మంచిగా ఉంటా అని చెప్పినా నా దగ్గర మంచిగానే ఉండి తనని చేసేవన్నీ చేసేవాళ్ళు. యాక్సిడెంట్ చేయించారు, కొట్టారు, ఆల్రెడీ అంతకు ముందు బీర్ బాటిల్ తో తల పగలగొట్టారు, చాలా చేశారు. కానీ వాళ్ళ అమ్మ నాన్న అయితే మా పైన ఏ కేసు పెట్టలేదు, కానీ మా అమ్మ నాన్న మాత్రం చాలా కేసులు పెట్టి ఆ అబ్బాయికి జీవితం లేకుండా చేసేశారు. నేను ఇప్పటికీ కోరుకుంటుంది ఏంటంటే, మాకు పెళ్ళయింది మే 7వ తారీఖు, కానీ మేము కరెక్ట్ గా ఒక వారం 5 రోజులు మాత్రమే మేము కలిసి ఉన్నాం. తర్వాత అంతా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. గొడవలు పెట్టడం, వచ్చిన బెయిల్ తను ఆల్రెడీ 2024లో జైలుకి వెళ్తే 2026లో బెయిల్ పైన రిలీజ్ అయ్యాడు. తను వచ్చిన నెలకి నేను పెళ్లి చేసేసుకున్నాను. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నెలకి కూడా మమ్మల్ని ఇది చేయకుండా, నెల కూడా ఇంకా అవ్వకుండానే మా పైన కేసులు పెట్టి బెయిల్ క్యాన్సిల్ చేయించేస్తున్నారు. బెయిల్ క్యాన్సిలేషన్ కూడా ఏమని పెట్టారంటే, మా అమ్మాయిని పెట్రోల్ పోసి కాల్స్తానని అన్నాడు, బెదిరించాడు, కత్తి తీసుకొని వెంట పడ్డాడు, మేము ఇంట్లో లేని సమయంలో మా అమ్మాయిని దొంగచాటుగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు అని లేనిపోయినవన్నీ పెట్టారు. కానీ అవన్నీ ఏవి కరెక్ట్ కాదు, ఇదంతా తప్పుగా చెప్తున్నారు, మేము ఇద్దరం ఇష్టపడ్డామని చెప్పానన్న వాళ్ళు మరి ఏమి న్యాయం చేసేలాగైతే కనిపించట్లేదు. నేను అప్పటికి కోర్టుకి వెళ్ళాను, కానీ ఆ ఒక్కడి పైన 13 మంది లాయర్లని పెట్టించి ఇప్పుడు లోపలికి వేపిస్తాము, 20 ఏళ్ళు జైలు చేపిస్తామని చెప్పానని అంటున్నారు. నాకైతే న్యాయం కోర్టులో కూడా జరగట్లేదు. నేనైతే మరి ఇంతదాకా పోరాడుతుంది తన గురించి మాత్రమే. తన జీవితం ఇప్పటికే చాలా అంటే చాలా నాశనం చేసేశారు. ఏమీ లేకుండా ఇప్పటికీ ఆల్రెడీ యాక్సిడెంట్లు అవి చేయించి చెయ్యి రగ్గొట్టేశారు. దీంట్లో మాత్రం బాగా ఉద్దేశపూర్వకంగానే మా పెద్దనాన్న మా అమ్మోళ్ళు అందరూ కలిపి చేయిస్తున్నారు. నేను అసలు ఎంత బాధపడి అందరి దగ్గరికి వెళ్ళాను, అందరినీ బతిమలాడాను, ప్రతి ఒక్కళ్ళ కాళ్ళు పట్టుకున్నాను. మాకు అన్యాయం జరుగుతుందని చెప్పని చాలా మందికి నేను చెప్పా, కానీ నాకైతే న్యాయం జరగట్లేదు. నేను కోర్టులో కూడా ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా కానీ నా పైన ఎవరు కనికరించట్లేదు. లాయర్లు అయితే 3 లక్షల దాకా తిన్నారు. నేను అక్కడ ఇక్కడ అప్పులు చేసి నేను మా అత్తయ్య చాలా కష్టపడి ఆ పిల్లని విడుదల చేయించుకున్నాము. తన గురించి నేను మధ్యలో డ్యూటీకి కూడా వెళ్ళాను, హాస్పిటల్లో డ్యూటీ కూడా చేసి నేను తనకు బెయిల్ పెట్టుకున్నాను. చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ ఇప్పటికీ మాకైతే న్యాయం జరగట్లేదు. తను పడ్డ బాధలకి ఇంకొకడైతే నన్ను ఎప్పుడో పెళ్లి చేసుకోకుండా వదిలేసేవాడేమో, కానీ పాపం తనైతే చాలా శ్రమలు పడ్డాడు. చచ్చిపోయి మళ్ళీ బతికాడు అనుకుంటా. నేనైతే నా భర్తకు న్యాయం జరగట్లేదు. హైకోర్టు నుంచి అన్నా నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. కనీసం మీడియా ముందన్నా చెప్తే నాకు న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటూ నేను ఇక్కడ దాకా వచ్చాను. మీ అందరి పట్ల నా పట్ల దయ ఉంచి మీరు నాకు న్యాయం జరిగేలాగా చూస్తారని నేను కోరుకుంటున్నాను. నాకైతే ఇంతవరకు బెయిల్ క్యాన్సిలేషన్, అసలు దీనికి దానికి సంబంధం లేకుండా ఎన్నో కేసులు పెట్టేశారు.
కానీ ఇప్పటికీ మాకైతే ఏమి అట్నుంచి ఇట్నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మాకు ఇబ్బందిగానే ఉంది. కానీ మా ఇంట్లో వాళ్ళ పట్ల కూడా మాకు సపోర్ట్ లేదు, ఎవరి పట్ల మాకు సపోర్ట్ లేదు. కానీ డబ్బులు మాత్రం చాలా ఖర్చు పెట్టాము. ఇంతవరకు మా కేసు చేసిన ఒక్క లాయర్ కూడా మాకు న్యాయం చేయలేదు. నేను ఈ న్యాయం బ్రదర్ నాకు దేవరపల్లి రవికుమార్.